పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జైకొట్టు తెలుగోడ అతనంత ఘన కీర్తి కలవాడ నడి సంద్రమున నావ నిలుచోని ఉండాలి సుఖాన్ని పట్టరా తెలుగోడ నావ తరి చేర్చరా మొనగాడ. తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తేనె లాంటి భాష మనది, స్వచ్ఛమైన జాతి మనది. ఇది సూర్యుడు పొంగిన జీవగడ్డ, పాలుగారిన భాగ్యసీమ, రతనాల సీమ, రాగాల సీమ, రాగాల సీమ. ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ అనే పేరు తెచ్చిపెట్టిన పశ్చిమ గోదావరి జిల్లా ఇది. అలాంటి గడ్డ మీద పుట్టడం మీరందరూ చేసుకున్న అదృష్టం. ఆ గడ్డ మీద కాలు మోపడం నేను చేసుకున్న అదృష్టం. పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడు ఎప్పుడు పుట్టాడో ఏమి చేశారో నాకు తెలియదు. పుస్తకాల్లో ఆయన గొప్పతనం గురించి చదువు తప్ప. కానీ యుగ పురుషుడు నందమూరి తారక రాముడు ఎందుకు పుట్టాడో ఏమి చేశాడో ఇది తెలుసుకోవడానికి పుస్తకాలు చదవనక్కర్లేదు. తెలుగు వాడు పుట్టిన ప్రతి ఒక్కడి నరనరాల్లో జీర్ణించుకుపోతుంది ఆ మహానుభావుడి గొప్పతనం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో అన్నగారి ఫోటో లేని ఇల్లే లేదు. మరి కాంగ్రెస్ గారి ఇంట్లో ఉంటారు కదా అని మీరందరూ అడగొచ్చు నన్ను. అవును, ఆయన వారి ఇళ్లలో ఉండరు, వారి గుండెల్లో పెను తుఫాను ఎదుగుపోతూ ఉంటారు ఎప్పుడు అన్నగారు. సోదరులారా, ఇంకా మీకు చెప్పాలి, అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు ఈ రోజు కాంగ్రెస్ వారు చేసే దౌర్జన్యాలు, అక్రమాలు, ఘోరాల గురించి నేను మీకు చెప్పడం ఏంటి, నాకంటే మీకే బాగా తెలుసు. సోదరులారా, 5 ఏళ్ల క్రితం ఒక పెద్ద మనిషి పంచ కట్టుకొని తలకి బాగా చుట్టుకొని, అమ్మలారా నాకు వేయండి, నన్ను గెలిపించండి, నేను రైతు బాంధవుణ్ణి, రైతు రాజ్యం తెస్తానని చెబితే ఆయన చెప్పిన కబుర్లను మీరందరూ నమ్మి ఆయనను గెలిపించి ఈ రోజు రాజ్యాధికారం ఆయనకు అప్పచెప్పారు. కానీ సోదరులారా, ఈ రోజు మీరు చూసుకుంటే ఎంతమంది రైతులు బాధలు పడుతున్నారో మీకు తెలుస్తుంది. చాలా మంది రైతులు ఇలాగే బాధలు పడుతున్నారు. రుణాలు రావట్లేదు, నీళ్లు రావట్లేదు, విత్తనాలు రావట్లేదు, ఎరువులు రావట్లేదు, పంపుడు మరి భూముల్ని కూడా వారికి దక్కనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ వేసుకెళ్ళిపోతుంది. సోదరులారా, మద్దతు ధర ఇవ్వట్లేదు, పంటలకి బీమాలు ఇవ్వట్లేదు, ఆఖరికి వీరన్న విద్యుత్తును కూడా రైతు సోదరులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. సోదరులారా, మరి వీరు కాదు, ఇంకా దేనితో రైతు పండిస్తాడు, దేనితో వరిని పెంచుతాడు, దేనితో మనందరికీ భోజనాలు పెడతారు చెప్పండి. సోదరులారా, మన ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా వరి పంటలు పండుతాయి. మన దగ్గరుండే సాగు భూమిలో సగానికి పైగా వరి పంటలే ఉన్నాయి మన దగ్గర. కాంగ్రెస్ ప్రభుత్వానికి వరికి 1000 రూపాయలు మద్దతు ధర అడిగితే, అమ్మో అలా ఇచ్చేస్తే బియ్యం ధర పెరిగిపోతుంది, ఎప్పుడూ కుదరదని కాకమ్మ కబురు. సరే మద్దతు ధర ఇవ్వలేదు, కానీ బియ్యం రేటు పెరగకుండా ఉందా సోదరులారా? మద్దతు ధర ఇవ్వకుండానే 35 రూపాయలు అయిపోయింది ఈ రోజు బియ్యం. ఏమైపోతుంది ఆ తప్పత్త? ఎక్కడ పెట్టేస్తున్నారు ఆ తప్పత్త చెప్పండి. వరికి 1000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలా అని ఢిల్లీలో చాలా మంది వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. సోదరులారా, గట్టు మీద కూర్చున్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు సోదరులారా. మరి కరువుని మోసే వాడికి తెలుసు పరువు ఏమిటో, దున్నే వాడికి తెలుసు పండడం అంటే ఏమిటో, పండించే వాడికి తెలుసు కష్టం అంటే ఏమిటో. ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల దగ్గర లక్షలకు లక్షలు కోట్లు
కాజేసిన వీరికేమి తెలుస్తుంది ప్రజలు పడే కష్టాలు సోదరులారా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే చర్చల పేరుతో వారి దగ్గర భూములు రాగేసుకుంటున్నారు. వర్షాలు పట్టాయన్నారు, విత్తనాలు ఇస్తామన్నారు, ఎరువులు ఇస్తామన్నారు, ఏమీ ఇవ్వట్లేదు. వరుణదేవుడే వచ్చి మా పార్టీలో సభ్యత్వం పుచ్చుకున్నానన్నారు. 6,000 మంది రైతులు ఎందుకు చచ్చిపోయారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎంతమంది తల్లులు గర్భ శోకతో పెరుగులాడిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఆడ కూతుళ్ళ వసతి చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు పాపం తండ్రులు లేక మనోవేదనకి గురై ఎలా విలవిలలాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. పాపం రే అనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక తుండనక తుప్పనక ముళ్ళనక ముప్పనక పురుగనక భామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం వేరు చాలు పట్టుకుంటే వేసి దిక్కు దిమ్మిదిగా లేచి నీరు పట్టు తమ్ము చేసి దిక్కు నాటి పైరు పెంచి పుస్తలమ్మి మంది చల్లికలు తీర్చి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లతో కోత కోసి కుప్ప నుంచి పస్తా కట్టి పండి కట్టి నువ్వు తల్లికి దండబెట్టి నీ రుణమెత్తా తీరుస్తున్నంటే కాంగ్రెస్ మందులు రైతు పాలిత రాబందులు కపట బుద్ధితో వచ్చి గ్రామ సీమలో నుంచి కన్న తల్లి భూమాతను సీసు చేసి సచ్చు చేసి తెలుగు నేలనంతిలా తెగనమ్ముకుంటుంటే తెలుగు బిడ్డలైన మనం తెగపడాలి, నిలబడాలి. తెలుగువాడి పౌరుషం నలుదిక్కులా చేతాలి. సోదర సోదరీమణులారా, మన జాతిలో ఒక ఆదర్శం ఉంది, మన జాతిలో ఒక పౌరుషం ఉంది, మన జాతిలో ఆగ్రహం ఉంది. ఏమైపోయింది ఆగ్రహం అంతా, ఏమైపోయింది ఆ పౌరుషం అంతా, ఎక్కడికి వెళ్ళిపోయింది ఆదర్శం అంతా? ఎక్కడికి వెళ్ళలేదు, మీలోనే మీ లోపలే ఉంది. అదంతా నిలబడండి, తెగబడండి, ఆయుధాలు బయటికి తీయండి, వాటిని మళ్ళీ స్థాన పెట్టండి.